చెప్పండి సార్, మీరు ఏ సమస్య మీద వచ్చారు? మేడం నా పేరు శివరామ శాస్త్రి, భద్రాచలం మాది. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1992 నవంబర్ నుంచి జాబ్ చేస్తున్నా 4th క్లాస్ ఎంప్లాయీగా. దాంట్లో నాకు జూనియర్ అసిస్టెంట్ జాబ్లో చేరకముందే నేను డబుల్ డిగ్రీ పాస్ అయ్యా. ఇప్పుడు 93-94లో నాకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి. ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ప్రమోషన్ వస్తే నేను మినిస్టీరియల్ స్టాఫ్లోకి వచ్చి స్టెప్ బై స్టెప్ 2 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ వచ్చి జాయింట్ డైరెక్టర్ హోదాలో వెళ్తానని, హైయర్ క్వాలిఫికేషన్లు ఉన్నాయని నాకు 25 సంవత్సరాల దాకా జూనియర్ అసిస్టెంట్ పోస్టే నాకు ఇవ్వలే, ప్రమోషన్ ఇవ్వలే. దాన్ని ఎన్నిసార్లు తిరిగినా, ఉన్నతాధికారులు తిరిగినా నాకు న్యాయం చేయలే. ఆ డైరెక్టర్ దగ్గరికి, ఆర్జేడీ దగ్గరికి, కన్సల్ట్ ప్రాపర్ ఛానల్ ద్వారా దరఖాస్తు పంపించా, చాలాసార్లు పంపించా. వాళ్ళు న్యాయం చేయలేదని అప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోషయ్య గారిని కలిసా. వాళ్ళు నా విషయంలో న్యాయం చేయమని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి రాసి పంపించారు, నాకు న్యాయం చేయమని. అయినా పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా పట్టించుకోలేదు అని నేను కోర్టులకు వెళ్ళా. కోర్టులకు వెళ్తే కోర్టులో నేను పెట్టుకున్న లాయర్కి నేను 25,000 ఇస్తే 50,000 లక్ష ఇచ్చా లొంగ తీసుకుని లాయర్ని. అట్లా 4-5 లాయర్ని లొంగ తీసుకున్నారు. ఆ లాయర్ నాకు న్యాయం చేయకుండా ట్రిబ్యునల్లోను, హైకోర్టులోను న్యాయం జరగకుండా చేశారు. ఇట్లా చేస్తున్నారు, లాభం లేదని నేను అన్యాయం చేస్తున్నారని అమ్మవారి దీక్ష పెట్టాను అనమాట, డ్యూటీ చేసుకుంటూ. అంటే ఆహారం తీసుకోకుండా ఆహార దీక్ష. అట్లా డ్యూటీలో ఒక దగ్గర 6-7 సార్లు చేశాను నేను. ఆ చేసేసరికి ఒకసారి నాకేంటంటే 2004లో నా ప్రయత్నం, ఒకసారి 10 రోజుల భవానీ దీక్షలో ఉంటే నా పేరు హత్యా ప్రయత్నం కూడా చేశారు. వరంగల్ ఆర్జేడీ, భద్రాచలం టౌన్ పోలీసు, భద్రాచలం సిడిపిఓ కలిసి దాన్ని మానవ హక్కుల సంఘంలో వేస్తే అక్కడ కూడా లంచం పెట్టి నాకు తీర్పు కానివ్వకుండా అడ్డుపడ్డారు. అక్కడ మానవ హక్కుల సంఘంలో కూడా అక్కడ కూడా అన్యాయం జరిగింది. ఇట్లా చేసి ఇంత చేస్తున్నారని చెప్పి నేను మళ్ళీ 2015-16లో 103 రోజులు ఆమరణ దీక్ష చేశా. భద్రాచలం చిల్డ్రన్ హోమ్లో 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ. అది మా అన్ని పేపర్లోనూ, అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది, అప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఆ పేపర్లో టీవీ న్యూస్ ఛానల్లో అన్నింటిలో వచ్చింది. అప్పుడు ఇన్ఛార్జి శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నమాట. ఆయన స్పందించి నాకు చదువు తగ్గ పోస్ట్ ఇమ్మని వారిని ఆదేశించారు, మా డైరెక్టర్ని, ఆర్జేడీని. వాళ్ళు ఏం చేశారంటే నాకు ఎప్పుడో 93-94 రావాల్సిన జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ని 2016 ఫిబ్రవరిలో ఇచ్చారు, 25 సంవత్సరాల తర్వాత. ఇదేంటమ్మా నాకు ఇట్లా అన్యాయం చేశారు, నాకున్నది ఇంకా 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నా, నాకు ఒక 34 సంవత్సరాలు నడక మాట రాని మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వైద్యానికే 30-40 లక్షల రూపాయలు బెంగళూరు నిమాన్స్ హాస్పిటల్లో తెచ్చుకోమన్నారు, ఆపరేషన్ చేస్తామన్నారు. మీరేమో నాకు ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల, నేను ఆర్థికంగా బలహీనతంగా ఉండటం వల్ల నా పాప వైద్యం చేసి సాగు బతుకుల్లో ఉంది, అమ్మాయి న్యాయం చేయమని. అప్పుడు విజయేంద్ర బోయి గారు అనమాట, వారిని పోయి కలిసా. ఆ విజయేంద్ర బోయి గారు ఏమీ న్యాయం చేయలే, ఆమె అంతా అన్యాయపరురాలే. ఒక ప్రముఖ బోయి భీమన్న గారని ఆయన మనవరాలన్నమాట. అటువంటి మహానుభావుని వంశంలో పుట్టింది. లోకేష్ కుమార్ అని కలెక్టర్ భార్య. ఆ భర్త చెప్పినా కూడా వినిపించుకోలే. నా నిరాదీక్ష 322 రోజులు నిరాదీక్ష చేశా, అట్లా న్యాయం చేయలేదామా. చేయకపోయేసరికి లాభం లేదని చెప్పి నేను అట్లాగే ఆ తర్వాత రిటైర్ అయిపోయి అట్లనే న్యాయం చేయకపోవడం వల్ల 2019 మే 31న రిటైర్ అయిపోయినా ఏం చేశానంటే హైకోర్టులో వేసా, తెలంగాణ హైకోర్టులో నాకు 2021 డిసెంబర్ 31న ఆర్డర్ ఇచ్చారనమాట. 1995 నుండి సర్వీసు ఆర్థిక రాయితీలతో ఈ శివరామ శాస్త్రికి అన్ని బెనిఫిట్స్ కల్పించమని హైకోర్టు మా డైరెక్టర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించిందనమాట. పంపిస్తే వెళ్ళి కలిస్తే ఏం న్యాయం చేయలే. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో వెళ్ళి మా ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఆయన మల్లారెడ్డి గారు 2 సార్లు వారి ఇంటి దగ్గర కలిసా వెళ్ళి, వాడు వారు న్యాయం చేయలే. సీఎం కేసీఆర్ గారు కలవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశా తెలంగాణ గవర్నమెంట్లో. అప్పుడు ప్రజా దర్బార్ అనేది మూసేశారు, లేదు. సెక్రటరీలో గెలవనివ్వలే, ఎర్రవెల్లిలో గెలవనివ్వలే. ఇంకా ఇట్లా అన్యాయం చేస్తున్నారని రిటైర్ అయిపోయిన పాప ఏమో సాగు బతుకుల్లో ఉంది, డెడ్ పొజిషన్లో ఉంది పాప. ఇప్పుడు అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని సీఎం కేసీఆర్ గారు, రెబల్ స్టార్ గారు సమస్యలో ఆయన అన్నీ తెలిసి ఆయనకి న్యాయం చేస్తారని ఆ దర్బారు పెట్టిన మొదటి రోజే డిసెంబర్ 8వ తారీఖున వచ్చి దరఖాస్తు పెట్టాను నేను. దరఖాస్తు పెడితే దాన్ని మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు పంపించారు. ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి వరంగల్ ఆర్జేడీ గారికి పంపించారు. నాకు 25 సంవత్సరాలు అన్యాయం చేసింది వాళ్ళే, బాగా అవినీతిలో కూరుకుపోయారనమాట వాళ్ళు. మీరు ప్రజావానికి ఎప్పుడు వచ్చి ఇచ్చారు ఈ దరఖాస్తు? ఇప్పటికి 5 సార్లు వచ్చి అక్కడ ప్రజావానికి నాకు న్యాయం జరగట్లేదని. ఏంటంటే అసలు న్యాయం చేయాల్సింది హైదరాబాద్లో స్టార్ స్టూడియో ఉంది, దాని వెనకాల ఉంది మా డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారు ఎవరో కాదు, ప్రస్తుతం ఈ మన ప్రజావానికి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు దివ్య మేడం గారు. వారిని కూడా నేను రిటైర్ అయిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి కలిసి హైకోర్టు ఆర్డర్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఆ దివ్య మేడం గారు దగ్గర వెళ్ళేసరికి ఏం చేశారంటే ఆయన దగ్గర సూపరింటెండెంట్ ఉన్నాడు రవీంద్ర అని, నాకన్నా సర్వీస్లో 10 సంవత్సరాలు జూనియర్ అనమాట. అక్కడ భద్రాచలం పక్కన వెంకటాపురం అని 2003-2004లో వచ్చాడు ఆయన. నేను 1992లో వచ్చా. 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయితే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనమాట.
అది పెద్ద వాల్యూ కాదనమాట. అప్పటికే జూనియర్ అసిస్టెంట్ ఇవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలన్నమాట. 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చేసారనమాట. నాకన్నా జూనియర్లకు ఇచ్చి ఆ జూనియర్లకి నేను నమస్తే సార్ అని నేను పెద్ద వయసు వాడిని ఉండి వాళ్ళకి సలాములు కొట్టి దాని దండాలు పెట్టాల్సి వస్తుంది. అంత వయసు ఉండి నా ఇలా ఇబ్బందుల్లో ఉండి క్వాలిఫికేషన్లు ఉండి అన్నీ ఉండి కూడా డబుల్ డిగ్రీ ఉండి ఎంఏ సోషియాలజీ జాబ్ చేస్తూ పాస్ అయ్యాను నేను. ఇలా అది ప్రస్తుతం ఇప్పుడు ఇది 5వ అంటున్నారు, మరి ఏమంటున్నారు? లోపలికి వెళ్ళి మాట్లాడారా? లోపలికి వెళ్తే నేను నీకు ఆర్జేడీ ఇప్పుడు అక్కడ రాసేది దీనికి ఒక డిపార్ట్మెంట్ సెక్షన్ ఒకటి ఉంది. ఆ సెక్షన్ దగ్గరికి వెళ్తే నీకు ఆర్జేడీ గారి కాదు ఈ సారథి స్టూడియో వెనకాల ఉన్న డైరెక్టర్ గారికి రాస్తామని దరఖాస్తు తీసుకున్నారు. వారు తీసుకున్నారు కానీ మరి వారు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ ఈ ఆర్జేడీని అడుగుతారనమాట. వాళ్ళంతా అవినీతి పడలే అనమాట. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వాటాలు వెళ్తాయి, ఈ లంచగొండి తిన్నారు అవన్నీ. అది ఆ రవీంద్ర అనే ఆయన ఉన్నాడు అక్కడ సెక్షన్కి సూపరింటెండెంట్ అనమాట. నాకన్నా చిన్న పిల్లగాడు, ఇంకా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల సర్వీస్ ఉంది ఆయనకి. వాళ్ళు నాకు అన్యాయం చేస్తున్నారు. అది ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఇప్పటికి 5 సార్లు వచ్చి కలిశారు, మరి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నాకు న్యాయం జరుగుతుంది నమ్మకం లేదు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొద్దిగా ఆశ ఉందన్నమాట. ఆయన న్యాయం చేస్తాడు, ప్రజల మనిషి ఎంతో కష్టాలు పడి పైకి వచ్చాడు చిన్నప్పటి నుంచి ఆయన అని ఆశతో నాకు అన్యాయం చేస్తున్న ఆ ఆర్జేడీ గారిని పట్టించుకొని ఈ హైకోర్టు ఆర్డర్ పట్టించుకొని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సారథి స్టూడియో వెనకాల డైరెక్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, ఆ శాఖ మంత్రి గారు ఇప్పుడు కొత్తగా మంత్రి గారు వచ్చారు సీతక్క గారికి నా బాధని తెలియజేసి నా సాగు బతుకుల్లో ఉన్న నా పాప ఇప్పుడు ఫస్ట్ ఇట్లా ఉండేది ఆధార్ కార్డులో ఉండేటు ఆ అమ్మాయికి వచ్చే పెన్షన్ కూడా తీసిపారేశారు. నేను ఒక చిన్న ఉద్యోగం అనమాట, ఉద్యోగం రాకముందే ఉండేది ఆ పెన్షన్, వికలాంగ పెన్షన్. ఆ పెన్షన్ కూడా తీసిపారేశారు భద్రాచలం ఎండిఓ గారు. సరే పెన్షన్ అడగట్లే, నేను నా ఇంటి సంబంధించిన కేసు కూడా వేసా, అది కూడా నా తమ్ముళ్ళు నా పిన్ని అన్యాయం చేశారు, అది కూడా ఏదో కాగితం పంపించారు, అది కోర్టులో వేసి దాన్ని అన్యాయం చేస్తున్నారు. నాకు కనీసం ఈ ప్రమోషన్ హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తే నాకు 1 లక్ష రూపాయలు నాకు పెన్షన్ వచ్చి పాత రాయితీలు వస్తే ఒక 30-40 లక్షలు వస్తుంది. వెళ్ళి నా ఆశ అన్నమాట, డబ్బులు పోయినా ఈ పాపకి ఏమన్నా మేలు జరుగుతుందేమో, సాగు బతుకుల్లో ఉన్న పాప నా బిడ్డ భవాని 34 సంవత్సరాల అమ్మాయి ఇప్పుడు ఆ బెంగళూరు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నా. అది అక్కడే ఉందన్నమాట, ఎక్కడే లేదు భారతదేశంలో. ఆ బెంగళూరు నియమాన్స్ అని అక్కడ ఉందన్నమాట హాస్పిటల్, సెంట్రల్ గవర్నమెంట్. అది మీ రెడ్ ఛానల్ టీవీ ఛానల్ ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ వారిపై చర్యలు తీసుకుని తమరి ఆదేశాలు పట్టించుకొని ఆ అవినీతి లంచగొండి అధికారులపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయమని నమస్కరించి వేడుకుంటున్నా. ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి వచ్చే ప్రస్తుతం నేను. ఖచ్చితంగా అండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇప్పటికీ 5 సార్లు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ చూస్తారని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? అంజలి మేడం. ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? మాకు ఇగో ఈ 2 గుంటలు కబ్జా చేసుకున్నారు మేడం, వీళ్ళ ఇంట్లో ఉండనిస్తలేరు. మళ్ళీ ఒకటి మా పక్కన ఊరు వాళ్ళు, మాది గవర్నమెంట్ భూమి, అది మా అమ్మ పేరు మీద ఉంది. అది ఆయనకు రెవెన్యూ వాళ్ళు పట్ట చేసిర్రు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, పట్ట చేస్తున్నారు. మాకు డబ్బులు లేవు మేడం, మేము కూలి పని చేసుకుంటాం, 2 ఎకరాల భూమి ఉంది, అందులో పంట సరిగా రాదు. ఇక మేము కష్టం చేసుకుని బతుకుడే. మేము వాళ్ళకి లంచం ఇవ్వకపోవడం వల్లనే మాకు భూముల సమస్యలు పరిష్కారం అవుతలేవు. ఓ రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు కూడా పక్క దొంగలు. మేము ఇచ్చిన అప్లికేషన్ మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తే ఎలకలు గుంజుకపోయినాయి అంట రెవెన్యూ వాళ్ళు అంటారు. ఎంఆర్ఓ సార్ అంటాడు మళ్ళీ అమ్మా నేను ఒరిజినల్ పేపర్స్ అన్ని పెట్టించినాక నేను ఇచ్చినప్పుడు అలా పోతే నేను ఎక్కడి నుంచి తెస్తా? నేను 16 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసులు తిరుగుతున్నా. మళ్ళీ ఎంఆర్ఓ అన్న న్యాయం చేస్తాడేమో అని అంటే ఫైల్ పోతాయా మేడం? ఆఫీస్ ఉండదు ఎందుకు సార్? మరి ఇక్కడ కెమెరా లేదా అంటే కెమెరా లేదు, అది వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు. వాళ్ళకు ఫుల్ పోలీసులు సపోర్టు, ఈ రెవెన్యూ వాళ్ళకు అస్సలు భయం లేదు. ఎట్లానైనా చేసి ఈ భూమి సమస్యలు అన్నీ ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు మేడం, వాళ్ళకు మాత్రం న్యాయం జరగాలి. ఎప్పుడు జరిగింది? ఎప్పటి నుంచి మీకు ఈ సమస్య ఉంది? ప్రతిసారి ఇలాగే అంటున్నారా? మేడం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇది, ఇప్పుడు కాదు, ఇది ఒక రోజుది కాదు, ఇది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఇస్తున్నాం. అప్పుడు మా అమ్మ, నేను ఇంత చిన్నగా ఉన్నా మా అమ్మ తీసుకుని వచ్చింది నన్ను, మా అమ్మకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అప్పటి నుంచి ఇట్లే తిరుగుతున్నా, అసలు న్యాయం జరగట్లేదు. ఎప్పటికీ జరగలేదు. ఇగో ఇది ఏముంది మేడం, ఇది కాదా? ఇగో మా పట్ట, ఇది ఇల్లు పట్ట, ఇది రెవెన్యూ వాళ్ళు చేసేది కాదా? వాళ్ళకి గంతిస్తలేదా? నేనేమన్నా దొంగతనం చేసినా మేడం? ఇదేమన్నా ఇంతకాలం కొంత డబ్బు ఖర్చు అయిపోయింది, అయినా న్యాయం జరగలే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, అంతకు ముందు సీఎం కేసీఆర్ని కానీ అంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఏం న్యాయం చేయలేకపోయిందా? 10 సంవత్సరాలు నేను తెలంగాణ భవన్ చుట్టూ, మన సచివాలయం చుట్టూ తిరుగుతే ఇగో మన ఇది ఏమంటారు మేడం, ఇగో రిసిప్ట్ తీసిరే తప్ప ఏం కాలే. ఇగో ఇది
మన కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన, ఇక్కడ సచివాలయంలో ఇచ్చిన, ఏది మనకు ఒక్క లెటర్ రాలే. ఏం తిరుగుతాం? అందుకే ఇది కొంచెము ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని కాపాడుకుంటూ వస్తున్నా. ఎందుకంటే నేనెవరిది ఆక్రమించుకోలే మేడం. మా నాన్నకు కళ్ళు కనిపించి ఆయనకు ఎవరిని శాత కాదు, ఆయన చూసుకోవాలి, నేను బతకాలి, ఈ ఆఫీసులు తిరగాలి. పోనీ ఇడిచి పెడతా మేడం, ఇది మా అవ్వ కబ్జా చేసుకోలే, మా అయ్య కబ్జా చేసుకోలే, ఎవరిని నన్ను ఇడిచిపెట్టాలి? పోనీ నేను చచ్చే వరకు తిరుగుతాను, వదలకుండా తిరుగుతున్నా. అంటే ఇప్పుడు ఏమని బెదిరింపులు వస్తున్నాయి రెవెన్యూ వాళ్ళ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ? వీళ్ళు ఎట్లా అంటే మేడం, వీళ్ళ పోలీసుల సపోర్ట్ నుండి నేను దారి నుంచి వెళ్తుంటా, పోలీసు వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అక్రమదారులు పోలీసు వాళ్ళ సపోర్ట్ చూసుకొని, నేను పొలం కాడ పని చేస్తుంటా మేడం, వాడు బండి మీద వెళ్తుంటే బట్టలు ఇప్పుకొని వెళ్తాడు మేడం. అదే వాళ్ళ అమ్మ దగ్గర పంపించుకోవచ్చు కదా, పోలీసు వాడు ఎవడో ఇదంతా నడిపించేది. మన అక్క జిల్లాలో పంపిస్తే వాళ్ళకు చీ అనిపిస్తే నాకు చీ అనిపిస్తుంది.